బీఆర్ఎస్ పార్టీ నుంచి గువ్వల బాలరాజు గారు రాజీనామా చేసిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ గురించి అదే విధంగా కేసీఆర్ గారి గురించి కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరుగుతుంది. ఇంతకీ అసలు ఏం చెప్తున్నారు అనే విషయాలు అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్. గువ్వల బాలరాజు గారు రాజీనామా చేసిన తర్వాత కేసీఆర్ గారి గురించి కానివ్వండి, బీఆర్ఎస్ పార్టీ గురించి కానివ్వండి కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరుగుతుంది. అసలు నిజాలు ఏంటి? ఆ వ్యాఖ్యలు ఎందుకు చేయాల్సి వచ్చింది గువ్వల బాలరాజు అంటే ఆయన 100 కోట్ల రూపాయలు తీసుకొని పార్టీ మారడానికి సిద్ధపడ్డారు అనేటువంటి కామెంట్స్ ఆయన మీద చేశారు. అలాగే మొయినాబాద్ ఫామ్ హౌస్ ఉంది అతనికి, ఫామ్ హౌస్ మొయినాబాద్లో, అక్కడేదో 100 కోట్లు ట్రాన్సాక్షన్ జరిగింది అనేది ఆయన మీద ఉన్నటువంటి ఆరోపణలు. అలాగే కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేల మీద బీజేపీ వాళ్ళు ఏదో కుట్రబడి బీజేపీ వాళ్ళు ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని ప్రయత్నం చేశారని చెప్పి మొయినాబాద్ ఫామ్ హౌస్లో ఈ వీడియో షూట్లు చేశారు. అలాగే ఫోన్ ట్యాపింగ్లు కూడా చేశారు. ఆ ఫోన్ ట్యాపింగ్లు చేసి వీడియోలు తీసి ప్రపంచవ్యాప్తంగా పంపించారు. దేశవ్యాప్తంగా అన్ని పార్టీలకు పంపించారు, సుప్రీంకోర్టు జడ్జికి పంపించారు, ఆయా రాష్ట్రాల హైకోర్టుల జడ్జికి పంపించారు, అన్నీ చేశారు కేసీఆర్ గారు. అప్పట్లో కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి పరిపాలన ఎలా ఉంది అనే దాని మీద పెద్ద ఎత్తున దుమారం రేపారు. ఆ సందర్భంగా ఆ కేసులో 4 జైలుకు కూడా వెళ్ళారు, 2 స్వామీజీలు, మిగతా వాళ్ళు. బిఎల్ సంతోష్ అని బీజేపీలో నరేంద్ర మోడీ గారు అలాగే అమిత్ షా గారు ఎంత పవర్ఫుల్లో, సేమ్ ఇంచుమించుగా పార్టీలో అంత పవర్ఫుల్గా ఉండేటువంటి బిఎల్ సంతోష్ గారిని అరెస్ట్ చేయడానికి అప్పట్లో కేసీఆర్ గారు ఈ ఫామ్ హౌస్లో ఎమ్మెల్యేలని పిలిచి కొనుగోలు చేయబోతుంది బీజేపీ అనే ఉద్దేశంతో అతని మీద కేసు పెట్టి అతను అరెస్ట్ చేయడానికి తెలంగాణ పోలీసుల్ని ఢిల్లీ పంపించారు. ఇంత చేసినటువంటి కేసీఆర్ని బీజేపీ వాళ్ళు వదిలిపెడతారంటే వదిలిపెట్టే ప్రసక్తే లేదు. కాకపోతే అప్పుడు ఆ రోజు ఏం జరిగింది ఎమ్మెల్యేలు కొనుగోలు చేసే విషయంలో అనేది గువ్వల బాలరాజు చెప్పారు. ఎందుకంటే గువ్వల బాలరాజు కూడా దాంట్లో ఉన్నారు కాబట్టి. అదంతా కూడా కేసీఆర్ అల్లినటువంటి కట్టు కదా అని చెప్పారు. చెప్తూ కేసీఆర్ గారు ఎలాంటి వాళ్ళు ఆయన అనేది చెప్పాడు. కేసీఆర్ గారు అంటే గౌరవం, నాకు ఒక ఉద్యమ నాయకుడిగా తెలంగాణ తెచ్చినటువంటి నాయకుడిగా ఇష్టమే, గౌరవమే, కానీ అత్యంత స్వార్థ జీవి అని అన్నాడు. కేసీఆర్ గారు అత్యంత స్వార్థ జీవి అని చెప్పేసి అన్నారు. ఆయనని నమ్మితే నట్టేట మునిగిపోతారు. ఆయన ఇంట్లోనే ఇప్పుడు కవిత గారు ఏంటి అనేది తెలంగాణ సమాజానికి తెలుసు, కేటీఆర్ గారు ఏంటి అనేది తెలంగాణ సమాజానికి తెలుసు. కేసీఆర్ గారు స్వార్థజీవి కాబట్టే ఇవన్నీ వచ్చాయి. కాబట్టి ఆ పార్టీ విలీనం తప్పదు, బీజేపీలో విలీనం చేస్తున్నారు, విలీనం చేయటం ఖాయము. ఈ విషయాన్ని తాను పార్టీలో అంతర్గతంగా చర్చ జరుగుతున్నప్పుడు విన్నానని చెప్పే విషయం గువ్వల బాలరాజు చెప్తున్నాడు. సరే, పార్టీకి రాజీనామా చేసిన తర్వాత ఎన్నైనా ఆరోపణలు చేయొచ్చు. జనరల్గా పార్టీలో ఉన్నంత వరకు ఎవరు మాట్లాడరు. పార్టీకి వన్స్ రాజీనామా చేసిన తర్వాత ఆ పార్టీకి సంబంధించిన అధినేతను సాధారణంగా ఎవరైనా విమర్శిస్తూ ఉంటారు. సో ఆ కోణంలో నుంచి ఒకవేళ గువ్వల బాలరాజు కామెంట్స్ని తీసుకున్నా విలీనం అనేది ఒక ముద్ర వేసి ఇతను వెళ్ళిపోతున్నాడు అని. ఇప్పుడు అతను ఏమంటున్నాడు, ఇప్పుడు సీట్లు అమ్ముకున్నాడు, 2023 ఎన్నికల సందర్భంగా కేసీఆర్ గారు సీట్లు అమ్ముకున్నాడు అని చెప్పి ఆయన ఆరోపిస్తున్నాడు. ఒకవేళ విలీనం తాను చెప్పింది అబద్ధం అయితే, డియర్ డాడీ అని అంటూ లెటర్ రాసింది కదా కవిత గారు. మరి కవిత గారు కూడా ప్రస్తావించారు కదా, తాను జైల్లో ఉన్నప్పుడు బీజేపీలో విలీనం చేస్తున్నాం బీఆర్ఎస్ పార్టీని, అలాంటి ప్రపోజల్ వచ్చిందని చెప్పి తన అన్న జైల్లో ఉన్నప్పుడు తనకు చెప్తే తాను నిరాకరించాను, వద్దు పార్టీని విలీనం చేయొద్దని చెప్పానని చెప్పేసి డియర్ డాడీ లేఖలో రాశారు కదా అని చెప్పి గువ్వల బాలరాజు గారు గుర్తు చేస్తున్నారు. అంటే బీఆర్ఎస్ పార్టీ విలీనం కాబోతుంది, అందుకే నేను ముందుగా ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేసాను అనేటువంటి విషయాన్ని చెప్పడానికి ఇవన్నీ ఆయన గుర్తు చేస్తూ ఉన్నారు. ఓకే, ఇప్పుడున్నటువంటి పరిస్థితులు అసలు బీఆర్ఎస్ పార్టీ నిలబడుతుందా, ఉంటుందా అనేటువంటి ఒక పెద్ద చర్చ నడుస్తుంది తెలంగాణ నుంచి ఢిల్లీ వరకు. ఇప్పుడు ఇంకా మరో 10 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయనున్నారు, మరో 10 మంది ఎమ్మెల్యేలు ఇతర పార్టీల్లో చేరనున్నారు అని చెప్పేసి ఇంకా వైరల్ అవుతుంది. ఇది ఎంతవరకు నిజం? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో అంతర్గతంగా జరుగుతున్నటువంటి పరిణామాలు తెలిసినటువంటి వాళ్ళు సహజంగానే భవిష్యత్ రాజకీయాన్ని చూసుకుంటారు.
బీఆర్ఎస్ పార్టీ అంటే నథింగ్ బట్ కల్వకుంట్ల ఫ్యామిలీ, అంతే కదా. Hmm. కల్వకుంట్ల ఫ్యామిలీలో ఉన్నట్టు నలుగురికి సంబంధించినటువంటి పార్టీ అది. అవును. ఆ నలుగురు 4 విధాలుగా ఉన్నప్పుడు పార్టీలో క్యాడర్ ఆలోచిస్తుంది కదా, లీడర్స్ ఆలోచిస్తారు కదా. కాబట్టి వాళ్ళు భవిష్యత్తు రాజకీయం దృష్ట్యా ఖచ్చితంగా ఏదో ఒక పార్టీలోకి వెళ్ళేటువంటి అవకాశాలు లేకపోలేదు. Hmm. ఏ పార్టీలోకి వెళ్ళాలి? బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు సేఫ్ సైడ్ ఏంటి? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని నచ్చనటువంటి వాళ్ళు ఉంటారు. అవును. మరి ఎక్కడికి వెళ్ళాలి? భవిష్యత్తు, దీర్ఘకాల భవిష్యత్తు దృష్ట్యా బీజేపీ కనిపిస్తుంది. సో బీజేపీలోకి వెళ్తారు. Hmm. ఆల్మోస్ట్ దాదాపు గత కొంతకాలం నుంచి ఎవరికి వాళ్ళే భవిష్యత్ రాజకీయాలకు సంబంధించి ఆల్రెడీ రిజర్వ్ చేసి పెట్టుకుంటున్నారు అనేది ఒకటి వినిపిస్తూ ఉంది. సో బీఆర్ఎస్ పార్టీలో ఆల్రెడీ 10 మంది కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయారు. ఇంకొక 15 మంది ఏదో బీజేపీలోకి లేదా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారని చెప్తున్నారు. ఆల్రెడీ కవిత గారు ఏం చెప్పారు? 5 ఎమ్మెల్యేలతోటి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తే కనుక కవిత గారు ఆవిడకి మంత్రి పదవి వస్తుందని చెప్పి ఆల్రెడీ ఒక స్లోగన్ కాంగ్రెస్ పార్టీలో మొదలైంది కదా. అవును. లాస్ట్ క్యాబినెట్ సందర్భంగా ఆవిడ కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారు, క్యాబినెట్లో ఆవిడకి మంత్రి పదవి ఇవ్వబోతున్నారు, ఆవిడతో పాటు ఒక 5 మంది ఎమ్మెల్యేలు వస్తున్నారని చెప్పి అప్పుడు ప్రచారం జరిగింది కదా. Hmm. ఈ 5 భాగం ఒక 10 మంది వాళ్ళు బీజేపీలోకి వెళ్ళొచ్చు, కొంతమంది కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళొచ్చు. సో రాష్ట్రంలో ఉండేటువంటి పార్టీ రాష్ట్ర అవసరాలను దృష్టిలో పెట్టుకొని, లేదంటే రాష్ట్రంలో ఉండేటువంటి నాయకత్వం దీన్ని పరిగణలోకి తీసుకుంటేనేమో కొంతమంది కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారు. Hmm. లేదు రాష్ట్రంలో ఏ పార్టీ ఉన్నా కానీ సేఫ్ సైడ్గా ఉండొచ్చు బీజేపీలోకి వెళ్తే అనేటువంటి యాంగిల్లో ఆలోచిస్తే ఈటల రాజేంద్ర గారి లాగా, ఈటల రాజేంద్ర గారు కూడా అంతే కదా. అప్పుడు అవును. ఆయన బీఆర్ఎస్ పార్టీ నుంచి బర్తరఫ్ అయిన తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారని ప్రచారం జరిగింది అప్పట్లో. Hmm. రేవంత్ రెడ్డి గారిని కలిసారు, కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారని చెప్పి. కానీ సీన్ కట్ చేసి బీజేపీలోకి వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు? దీర్ఘకాలికమైనటువంటి ప్రయోజనాలు, ప్లస్ సెంట్రల్లో గవర్నమెంట్ ఉంది కాబట్టి రాష్ట్రంలో సేఫ్గా ఉండొచ్చు. సో ఇలా ఆలోచించుకొని ఎవరికి వాళ్ళే బీఆర్ఎస్ పార్టీలో ఉండటం అనేది సేఫ్ కాదు, అటు రాజకీయంగా కానీ లేదా పర్సనల్గా కానీ లేదా ఆర్థికంగా కానీ సేఫ్ కాదు అనేటువంటి భావనలోకి ఖచ్చితంగా వచ్చి ఉంటారు. Hmm. ఎందుకనంటే ఆ పార్టీలో వితిన్ ది పార్టీ జరుగుతున్నటువంటి వ్యవహారాలను కనుక గమనిస్తే. సో కాబట్టి గుబ్బల బాలరాజు గారు, కవిత గారు చెప్పినట్టు ఏ రోజైనా బీఆర్ఎస్ పార్టీ విలీనం అయ్యేటువంటి అవకాశం ఉంది అనేది చర్చ జరుగుతోంది. దానికి విరుగుడుగా వాళ్ళేమి స్టేట్మెంట్లు ఇవ్వట్లేదు. ఇప్పుడు సీఎం రమేష్ గారు క్లియర్గా చెప్పారు, కేటీఆర్ గారు ఢిల్లీ వచ్చి తనతోటి విలీనం గురించి మాట్లాడారు, బీజేపీ అధిష్టానంతో మాట్లాడండి, మీరు బీఆర్ఎస్ పార్టీ విలీనం చేస్తామని చెప్పారని చెప్పి సీఎం రమేష్ గారు ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు కదా. అవును. దానికి ఇవాళ వరకు కూడా కేటీఆర్ గారు ఎందుకు అట్లీస్ట్ కౌంటర్ ఇవ్వలేకపోతున్నారు? అదే చిన్న స్టేట్మెంట్ కాదు కదా లైట్గా తీసుకోవడానికి. మరి కౌంటర్ ఇవ్వట్లేదంటే దాని అర్థం ఏంటి? గోల్బాలరాజు గారు చెప్పిన దానికి మనం పూర్తి స్థాయిలో కొట్టేయలేంగా. నిజమే అనుకో. ఒకవైపు కవిత గారు చెప్తున్నారు, ఇంకోవైపు సీఎం రమేష్ చెబుతున్నారు. మరి బాలరాజు పార్టీకి రాజీనామా చేసి వెళ్ళిపోతూ ఇంకొక 2-3 అదే జిల్లా నుంచి కూడా రెడీ అవుతున్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ కంటిన్యూ అవుతుంది ఉంటుంది అని చెప్పి ఎలా చెప్పగలం? ఇప్పుడు అంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా కేటీఆర్ గారికి సీఎం రమేష్ గారు ఇచ్చిన దానికి కనీసం కౌంటర్ మాట్లాడలా. మరి ఏమనుకోవాలి? సింపుల్ లాజిక్. తెలంగాణ సమాజం మొత్తం వెయిట్ చేస్తుంది ఆయన స్టేట్మెంట్ కోసం, ఇప్పటివరకు స్పందించలా. సో కేసీఆర్ గారి పూజలు కూడా ఇవాళతో అయిపోతాయి అనుకుంటా, యాగం. సో ఈ యాగం ముగిసిన తర్వాత పరిణామాలు అనూహ్యంగా ఉంటాయి. బీఆర్ఎస్ పార్టీని క్లోజ్ చేయటమా, లేదంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి బీజేపీలోకి వెళ్ళటమా అనేది మనం చూడొచ్చు. కేసీఆర్ గారి పరిస్థితి ఏంటి ఇప్పుడు? కేసీఆర్ గారి వ్యూహాత్మకంగా రేవంత్ రెడ్డి గారు ఫిక్స్ చేయబోతున్నారు. ఎలా అని అంటే, ఇప్పుడు చంద్రఘోష్ కమిషన్ వచ్చింది కదా, చంద్రఘోష్ కమిషన్ రిపోర్ట్ వచ్చింది కాళేశ్వరం మీద. దాని మీద ఇమీడియట్గా సమావేశాలను పెట్టి అసెంబ్లీ సమావేశాలని చర్చించడానికి సిద్ధం అవుతున్నారు. ఆ సమావేశాల్లో ఖచ్చితంగా కేసీఆర్ గారిని ఇష్టం లేకపోయినా కానీ పిలిచేటువంటి అవకాశం, నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది, నోటీసులు ఇచ్చి పిలిపించే అవకాశం ఉంది. ఆ విధంగా కేసీఆర్ గారిని ఫిక్స్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. సో కాబట్టి ఇవన్నీ రాబోయే రోజుల్లో ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ విలీనం అసెంబ్లీలో ఉంటుందనేది ఒకటి, లేదు బయట ఎమ్మెల్యేలు పోతారు అనేది ఒకటి, లేదు వాళ్ళకై వాళ్ళు విలీనం చేస్తారు బీజేపీలో అనేది ఒకటి. బట్ రేవంత్ రెడ్డి గారు మాత్రం ఖచ్చితంగా ఒక ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ గారిని నిలదీయడానికి అసెంబ్లీలో
ఫిక్స్ అయిపోతున్నారు రాబోయేటువంటి రోజుల్లో. థ్యాంక్ యూ సార్.